అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5న కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. అయితే విచారణకు మరింత సమయం కావాలని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ను కేసీఆర్ కోరారు. కేసీఆర్ విజ్ఞప్తి అంగీకరించిన కమిషన్ ఈ నెల 11న విచారణకు రావాలని సూచించింది. కాగా ఈ నెల 9న కమిషన్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. రైట్, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5న కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. అయితే విచారణకు మరింత సమయం కావాలని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ను కేసీఆర్ కోరారు. కేసీఆర్ విజ్ఞప్తి అంగీకరించిన కమిషన్ ఈ నెల 11న విచారణకు రావాలని సూచించింది. కాగా ఈ నెల 9న కమిషన్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదురుగా విచారణకు ఈ నెల 5వ తేదీన హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీన హాజరు కానున్నట్లయితే పేర్కొన్నారు. అయితే విచారణకు మరింత సమయం కావాలని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ను ఆయన కోరినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్ని కాళేశ్వరం కమిషన్ కు సమాచారం అయితే అందజేశారు కేసీఆర్. గులాబీ బాస్ కోరిక మేరకు ఈ నెల 11వ తేదీన విచారణకు వచ్చేందుకు కాళేశ్వరం కమిషన్ అయితే అంగీకరించింది. అయితే మరోవైపు ఇవాళ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేపట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా వాయిదా వేశారు. ఈ నెల 9వ తేదీన కమిషన్ ముందు హాజరు కానున్నారు. అలాగే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ముందు విచారణకు వెళ్లనున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై విచారణ కమిషన్ అయితే వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపు తుది దశకు అయితే చేరుకుంది. కాగా ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు సీఎం గా ఉన్న కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ను కమిషన్ ముందుకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇప్పటికే అందజేసింది. అయితే ఇదే నేపథ్యంలో కేసీఆర్ కూడా స్పందిస్తూ 11వ తేదీ వరకు అయితే సమయం కోరినట్లయితే సమాచారం అందుతుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్.